ఇప్పుడున్న రాజకీయం అలా నడుస్తుంది. సిఐల బదిలీ విషయంలో నా మాట చెల్లలేదు అని ఈయన ఫిర్యాదు. సిఐ బదిలీ అనేది నిజానికి పెద్ద పని. దానికి సిఐ పోలీస్ వ్యవస్థలో చాలా కీలకంగా ఉండేది సిఐలు. రాజకీయంగా ఎవరు అధికారంలోకి వచ్చినా పోలీసులు గుప్పిట్లో ఉండాలి, దాని ప్రకారం నడుస్తారు, అది కూడా మనకు తెలుసు. మరి ఎలా వింటారు? బుద్ధ వెంకన్న మాట విన్న తర్వాత ఇంకొక ఆయన మాట ఎందుకు వినకూడదు? కాబట్టి ఈ ఫిర్యాదు బయట వాళ్ళు ఎవరు బలపరిచేది కాదు. రాజకీయ జోక్యం లేకుండా సమర్థతను బట్టి సూత్రాలను బట్టి జరగాలి అని తప్ప ఈయన మాట వినండి ఆయన మాట వినండి అని మనం చెప్పలేం. కానీ పార్టీలో అయితే అసంతృప్తిగా ఉన్న ఒక పెద్ద సెక్షన్, ఒక సోషల్ సెక్షన్ కూడా ఆయన, ఇది కేవలం ఈ కోణం కూడా ఉంది, సామాజిక కోణం కూడా ఇక్కడ ఉంది. కానీ ఒకటే ఆశ్చర్యం, బుద్ధ వెంకన్న లోకేష్కు అంతకుముందు సన్నిహితంగా ఉండేవాళ్ళు, అందుకని ఎమ్మెల్సీ అవన్నీ కూడా వచ్చాయి. మరి లోకేష్ అంతటి ఆయనతో దగ్గరతనం ఉన్నటువంటి వ్యక్తి తను చెప్పడానికి ఎవరు లేరు, కేసీఆర్ చిన్ని వెళ్ళి చెప్పాలి అని చిన్నీకి ఆయన బహిరంగంగా మొరపెట్టుకోవడం అనేది కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఏమైనా మారాయా పరిస్థితులు అని కూడా వ్యక్తిగతంగా కూడా. ఇంకా మూడోది ఏంటంటే 37 కేసులు పెట్టారు అని. అంటే కేసులు తీసేయడం లేదా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం కేసులు తీసేస్తుంది అని ఆ పార్టీ వాళ్ళకే ఇది అవ్వట్లేదా? చాలా సంఘాల వాళ్ళు మన వామపక్షాలు కలిసినప్పుడు కూడా కేసులు వాటిని పరిష్కారం చేయాలంటే వివరాలు పంపండి అని చంద్రబాబు నాయుడు చెప్పారు గతంలో. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇట్లా. మరి బుద్ధ వెంకన్నకు కూడా ఆ సమస్య ఎందుకు వచ్చిందో తెలియదు. అంటే ఆయన చెప్పిన దానికంటే చెప్పని అసంతృప్తి, ఆవేదన చాలా ఎక్కువగా ఉన్నాయనేది స్పష్టం. ఇంకొక చివరి మాట వర్మ, 29లో నేను పదవి 29 దాకా ఆగాలంటే అప్పటి వరకు తనకి ఏమి ఇంకా వేరే అవకాశాలు రావని అయిపోయినట్టు. అది కూడా ఒక ప్రశ్న, నాకు క్లారిటీ వచ్చేసినట్టున్నది. అప్పటి వరకు రావని మరి ఆయనకి ఎవరన్నా ఏమన్నా చెప్పారా, లేకపోతే అందరిలో కూడా అలాంటి భావన ఒకటి ఉందా? ఎందుకంటే ప్రత్యక్ష పరోక్ష ఎన్నికలు చాలా వస్తాయి కదా. ఇప్పుడు రాజ్యసభకు చేయాలి, శాసన మండలికి చేయాలి, ఇతర పదవులు చాలా వస్తాయి, సంస్థలు ఉంటాయి. మరి 29 వరకు ఆగుతాను అంటున్నాడంటే ఒక విధంగా అందరికీ ఒక వార్నింగ్, అందరూ భయపడే పరిస్థితి. అంటే 29 వరకు మన పరిస్థితి ఇంతేనా బతుకు ఇంతేనా అన్నటువంటి ఆలోచన. ఏదైనా ప్రజల కోణంలో ఆలోచించడం చాలా మంచిది. వ్యక్తిగతంగా ఎవరికి ఏది వచ్చింది ఏది రాలేదు అనే దానికంటే బుద్ధ వెంకన్న ఐ థింక్ ఇప్పుడు ఇంతకంటే ఇంకా అధిష్టానం దృష్టికి ఏముంది, అంతర్జాతీయ దృష్టికే వెళ్తుంది. ఎన్ని మాట్లాడిన తర్వాత అధిష్టానం ఛానల్స్ చూడదా, మీడియా పరిశీలకులు ఆ ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు ఉండరా? చూద్దాం ఎలా స్పందిస్తారో. ఎందుకంటే ఆగ్రహించే అవకాశం కూడా ఉంది. వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు సీనియర్ నాయకులు, ముఖ్యమైన వాళ్ళు, మాజీ ఎమ్మెల్సీలు ఇలాంటి వాళ్ళు చేయటం అంటే అవిశ్వాసం పెరుగుతుంది కదా, మన మీద విశ్వాసం దెబ్బతింటుంది కదా అని కూడా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు దీన్ని తీసుకునే అవకాశం ఉంది. వీ హ్యావ్ టు సీ. ఈయన కొద్దిగా అతి చేయడం వల్ల కూడా మొన్న సీట్ల విషయంలో పక్కన పెట్టారు అనుకోవచ్చా సార్? ఈ రక్త తర్పణాలు ఇవన్నీ కూడా పబ్లిక్గా అది కొద్దిగా మనమేం డిస్కస్ చేసుకోవడానికి అదో రకంగా అనిపించింది కదా. అంత చేయవలసిన అవసరం లేదు కదా, అభిమానం చాటుకోవాలంటే కోసుకుండి రక్తంతో అంటే వద్దన్నారా క్వశ్చన్, అలాంటివి చేయొద్దు అని 1-4 సార్లు ఏమైనా చెప్పారా? చెప్పుంటే నాయకులకు ఇష్టం లేదని తెలిసి అలా చేయడు కదా. అంటే ఏదో ఒక విధంగా ఎక్కువ మంది ముందు, ఇప్పుడు ఆయనే చెప్తున్నట్టు ఎక్కువ మంది ముందుకు రానప్పుడు ముందుకు వచ్చే వాళ్ళను ఆపాలి అని అనుకోకపోవచ్చు. ఎవరో ఒకరు ఏదో ఒకటి మాటలు. ఇప్పుడు చాలా సమస్యలు వచ్చేవారు, మా ఉద్రిక్తతలు వచ్చాయి, వివాదాలు వచ్చాయి. ఒక ప్రతినిధి మాట్లాడిన ఒక పదంతో రాష్ట్రంలో కొంచెం దుమారం వచ్చింది. అయినా తెలుగుదేశం నాయకత్వం ఏ రోజు తమ వాళ్ళు మాట్లాడిన వాటిని తప్పుపట్టలేదు ఎక్కువ భాగం. ఎందుకంటే అసలే ఈ అరెస్టులకు, దాడులు, కేసులకు అందరు భయపడిపోతే ముందుకు వచ్చి మాట్లాడే కొద్ది మందిని ఎందుకు మనం నిరుత్సాహపరచాలని వాళ్ళు దీన్ని ఆ సమయంలో దాన్ని ప్రోత్సహించారు లేదా భరించారు. కానీ అదే ఇప్పుడు ఎదుర్కొడుతూ ఉంది. ఇదే వైసీపీకి కూడా అదే కదా. ఇప్పుడు వీళ్ళందరితో పలానా వాళ్ళు మాట్లాడించారని మనం ఏం చెప్పలేము. రాజభక్తి శృతి మించిపోయి అది చివరకు వాళ్ళే భరించలేని పరిస్థితి. ఒక గుణపాఠం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏది వాళ్ళనేదో మెప్పించడం కోసం మరీ రెచ్చిపోతే ఏం జరుగుతుంది, దానికి ఏమంత ఫలం ఉండదు. తర్వాత రెచ్చిపోవడాన్ని బట్టి తర్వాత వచ్చిపోయే పదవులు ఏమి ఉండవు అనే ఒక గుణపాఠం కూడా దీంట్లో కనిపిస్తుంది. అదే మనలాంటి వాళ్ళం సంయమనం అంటుంటే చాలామంది కష్టంగా ఉంటుంది. కానీ సంయమనం ఉంటుంది తప్పకుండా. సమతుల్యత, సంయమనం అనేవి రాజకీయాల్లో ముఖ్యం.
ఇంకొకటేమో విజయవాడలో వర్గాలు ఉన్నాయి, రకరకాల గ్రూపులు ఉన్నాయనే భావన పెరగడానికి కూడా ఇవన్నీ దారితీసాయి. అక్కడ ఎంపీ విషయంలోనే కాదు కదా, దేవినేని ఉమా విషయంలో కానీ, బోండా ఉమా విషయంలో కానీ అనేక కూడా వచ్చాయి కదా చాలా వరకు. సో విజయవాడ ఏమో రాజధాని దగ్గర కీలకమైన నగరం, అక్కడ వాళ్లకు ఇవన్నీ వచ్చాయి సమస్యలు. సో ఇది బహుశా మొదటిదేమో, ఈయన పాట మొదలు పెట్టాడు, ఇంక ఈ పాట ఎంతమంది అందుకుంటారో మనం ఇంకా చూడాలి. బెజవాడ రాజకీయం మొదలైనట్టుందన్నా. బెజవాడ రాజకీయం అంతే కదా, బెజవాడ ఆత్మలు అంతగా సంతృప్తి చెందలేదు అనేది ఒకటి మనకి ఇక్కడ తెలుస్తుంది. బెజవాడ ఆత్మలు, బెజవాడలో కీలకమైన వ్యక్తులు అసంతృప్తితో ఉన్నారు అని. అదైతే తెలుగుదేశం పార్టీకి అంత మంచిది కాదు, ఎందుకంటే అది కీలకంగా గుండెకాయ లాంటిది. రెండవది అక్కడ సోషల్ కాంపోజిషన్, సామాజిక పొందిక రీత్యా కూడా సంతృప్తి చెయ్యాలి. మాట్లాడతారేమో మరి. గతంలో కూడా చంద్రబాబు 1-2 సార్లు పిలవడం జరుగుతుండేది కదా. అంటే ఈ టైంలో అసలు మంచిది కాదు, ఇప్పుడు అస్సలు